ఏపీలో నామినేషన్ పదవులపై సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. ఎన్నికల సందర్భంగా పలువురు కీలక నేతలకు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించడంతో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దాంతో ఇప్పుడు నామినేటెడ్ పదవులపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల్లో సీట్లు దక్కని నేతలకు నామినేటెడ్ పదవులు అప్పగించనున్నారు. ఇక నామినేటెడ్ లిస్ట్ లో 3 పార్టీల నేతలు ఉన్నట్లుగా సమాచారం. త్వరలో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తానని సీఎం ప్రకటించడంతో ఆశావాహుల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు నిన్న మంత్రులు టీడీపీ కీలక నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారం వచ్చిందని నేతలెవరూ కక్ష సాధింపు చర్యలకి దిగవద్దని హితవు పలికారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఎలాంటి పనులు చేయవద్దన్నారు. కార్యకర్తల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించవద్దన్నారు. బాధ్యత చిత్తశుద్దితో పనిచేయాలన్నారు. పోస్టులు ఇస్తామని చెప్పి కొందరు సీనియర్ నేతలకు హామీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ ఇంటరాక్షన్, అదే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని సమీకరణాల మూలంగా ప్రధానమైనటువంటి ఈ నాయకులకి సైతం కూడా ఈసారి సీట్లు అయితే దక్కలేదు. ఆ దక్కనటువంటి పార్టీని గెలిపించే దిశగా ప్రయత్నాలు చేశారు. వాళ్ళందరికీ కూడా నామినేటెడ్ పోస్టులు కంపల్సరీగా ఇస్తాము, పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయము, కార్యకర్తలే మనకు బలం. అదే విధంగా కూడా నాయకులు ఎవరైతే ఉన్నారో నాయకులు కష్టపడి పనిచేసి పార్టీని గెలిపించారు, వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా కూడా పోస్టులు ఇస్తామని చెప్పారు. ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ప్రధానంగా మనం కనుక చూసుకున్నట్లయితే ఈ సెకండ్ గ్రేడ్ నాయకులు కానీ, అదే విధంగా కూడా కొంతమంది ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఎమ్మెల్సీకి సంబంధించి మాత్రం ఎవరెవరైతే ఈ టీడీపీలో, అదే విధంగా కూడా జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే మాత్రం ఎమ్మెల్సీ పదవులు ఇచ్చే అవకాశం ఉంటుంది. అది వేరే సెక్షన్. ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మాత్రం ప్రధానంగా ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేస్తూ తమకు ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు వాళ్ళు ఫుల్ఫిల్ చేశారో వాళ్ళందరికీ కూడా ఇస్తూనే ఉంటారు. ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా టీడీపీ, అదే విధంగా కూడా జనసేన పార్టీకి సంబంధించిన నేతలు, బీజేపీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే కనపడుతూ ఉంది. ఇక ఆ ఎలక్షన్ సంబంధించి ప్రధానంగా కూడా ఆ రోజు ఉన్నటువంటి ఈ పరిస్థితులు, అదే విధంగా కూడా కొన్ని ఉమ్మడిగా పోతున్నటువంటి క్రమంలో కొన్ని ఎమ్మెల్యే సీట్లు కొంతమందికి కేటాయించాల్సిన పరిస్థితి, పార్టీకి కేటాయించిన పరిస్థితి ఏర్పడింది మిత్రపక్షాలకి. ఈ నేపథ్యంలోనే చాలా మందికి కూడా సీట్లు దక్కలైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కూడా హామీ ఇవ్వటం అనేది జరిగింది. ఆ హామీకి అనుగుణంగానే తాను ఉంటాను, వాళ్ళని మాత్రం విస్మరించనని మాత్రం చంద్రబాబు నాయుడు చెప్పారు. అలాగే ఇది మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేనకి సంబంధించి కూడా ప్రధానంగా నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు కూడా చూస్తున్నారు. ప్రధానంగా జనసేన పార్టీకి సంబంధించి మాత్రం నామినేటెడ్ పోస్టులు కొంత మేరకు ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. గాయత్రి. రైట్, థాంక్యూ రవికృష్ణ. ఏపీలో ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల కంటే ముందు